నమస్కారం అండి సార్. ఒకటి మీరే చెప్పారు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అని. అవును, అదే పని నీలి మీడియా. మీడియా తప్ప ఎవరు చూపించిన మేము కూడా చూసాం. వైసీపీ సోషల్ మీడియా, వైసీపీకి సంబంధించిన సెక్షన్ ఆఫ్ టీవీలు ఇవాళ పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారని, మళ్ళీ కాసేపు తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, మళ్ళీ కాసేపు తర్వాత ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేస్తారని, మనిషి పని 7 ప్రధానమంత్రి రాష్ట్ర తీసుకోవాలి, ఆ రెండింటిగా పోటీ చేస్తారని చెప్పి ట్రోల్ చేస్తా ఉన్నారు. చూసాం మేము కూడా. ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు ఈ గతంలో చెప్పారు, ఈ అలయన్స్ లో ఖచ్చితంగా ఓటు చేయాలని మనం 100% అలయన్స్ ఉంటుందని గొప్ప నమ్మకమైనా మనం చాలా లిమిట్. ఈరోజు ఫైనల్ అయింది అలయన్స్. తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతా, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కథ తీసుకోమన్నారు, అసెంబ్లీకి వెళ్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర శ్రేయస్పోతుంది కదా చెప్పాం. మాకైతే ఎటువంటి సమాచారం లేదు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనో, ఎంపీగా పోటీ చేస్తారనో కాదు కిరణ్. అంటే మీకు సమాచారం లేదు అసలు. మేము మీడియాలోనే ఉన్నాము, పైగా ఇప్పుడు క్రూషియల్ మీడియాగా మాకు అన్ని వైపు నుంచి సమాచారం వస్తుంది. మాకు వాళ్ళ నీలి సెక్షన్ నుంచి వాళ్ళకి వస్తుంది, కానీ మాకు మొత్తం అందరి వైపు నుంచి వస్తుంది కదా. మరి మాకు సమాచారం లేదు. మరి వాళ్ళు వేస్తుంటే చూసినప్పుడు మీ వైపు నుంచి అది కరెక్ట్ అవునో కరెక్ట్ కాదో మీ పార్టీ తరపు నుంచి ఒక ఎక్స్ప్లెనేషనో లేకపోతే క్లారిఫికేషనో ఒక ఖండనో ఏదో రావాలి కదా. ఎందుకు ఇట్లా తయారయ్యారు మీరు ఈ మధ్య? అంతకుముందేమో ఎవడు ఏం మాట్లాడకుండానే అసలు వాడు నిద్రపోకుండా చేసేవాళ్ళు మీ సోషల్ మీడియా మీరంతా. ఇప్పుడు చూడండి, దానికి స్పందన లేదు. ఆ రామ్ గోపాల్ వర్మ గారేమో అదేది ఏం సినిమా శపథం, ఆ శపథం సినిమా బొమ్మలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు రోడ్డు పక్కన కూర్చున్నట్టు ప్లాట్ఫామ్ మీద, లేకపోతే రైలు డోర్ దగ్గర కూర్చున్నట్టు ఏదేదో బొమ్మలు పెడతా ఉన్నాడు ఆయన. ఏమి ఇలా నిర్వీర్యంగా తయారయ్యారు మీరు? ఒకటి సార్, ఎలక్షన్ చేయాలి మీరు, ఒకటే చెప్పు. సోషల్ మీడియాలో వాస్తవం. ఇప్పుడు జనంలోకి వెళ్ళే సమయం వచ్చేసి సోషల్ మీడియాలో కూర్చొని వాళ్ళ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని మమ్మల్ని రెచ్చగొట్టి మా దగ్గర మరి వేరే డైవర్ట్ చేసి ఎలక్షన్ పోకుండా, ప్రజల్లోకి పోకుండా, ప్రచారం చేసుకోకుండా గొడవలు వేసుకొని కేసులు పెట్టుకోవాలి, పోలీస్ స్టేషన్ పోవాలి, జైల్లో పెట్టాలని చెప్పి రకరకాల ప్రయత్నాల్లో భాగంగానే ఇవన్నీ ఒక ట్రాప్ సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఆయన అసెంబ్లీ పోవాల ఆలోచన ఉంటే గట్టిగా తెలుసు, పార్లమెంట్ పోవాల ఆలోచన ఉంటే అది ఎప్పుడో తెలుసుంటారు. కేవలం పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వస్తారు, చెప్తారు, పెట్టి కళ్యాణ్ గారు చెప్తారు, లేదా మా ఆఫీస్ అఫీషియల్ గా లెటర్ వస్తుంది. అంతేగాని ఊరికి కేవలం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చూపించి దాన్ని మనం నమ్మేసి దానికోసం రియాక్ట్ అవసరం లేదంటే ఏమంటే ఆ సెక్షన్ ఆఫ్ మీడియా తెలుసు కదా. మనకి ఏమైనా ఏబిఎల్లోనో మనకి కావాల్సిన ఛానళ్ళు ఏదైతే ఇప్పుడు వాస్తవాలు చూపిస్తున్న ప్రజలకి అల్లగలబడుతున్న ఛానళ్ళు అవి ఏమైనా చూపిస్తున్నాయి లేవు కదా. వాళ్ళు డైవర్ట్ చేసి కార్యకర్తలు రెచ్చగొట్టడానికి, గొడవ పెట్టడానికి, వాళ్ళని ట్రాప్ చేయడానికి, జన సైనికుల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో వాళ్ళు చేస్తున్నారని చెప్పి మా సమాచారం ఉంది. కాబట్టి మేము దాన్ని పట్టించుకోము. మాకంటే అఫీషియల్ గా కొన్ని ఛానల్ ఉన్నాయి, మాకు అఫీషియల్ పేజెస్ ఉన్నాయి, జనసేన పార్టీ సంబంధించిన సోషల్ మీడియా ఉంది, ట్విట్టర్ ఉంది. దాంట్లో వస్తే అప్పుడు రెస్పాండ్ అవ్వాలి. ఇవన్నీ పట్టించుకునే సమయం లేదు సార్. ఇప్పుడు 40 రోజులు, ఈ 40 రోజుల్లో ఈ పిచ్చి కామెంట్స్ మీద మీరు స్పందించిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గతంలో చెప్పారు, మీరందరూ గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయండి, సోషల్ మీడియా పక్కన పెట్టండి, గ్రౌండ్ లెవెల్ పనిచేయడం ఆలోచన. మేమందరం కూడా ఇందాక సభలో కాకుండా కూడా జనంలో ఉన్నాం, తిరుగుతున్నాం, మీటింగ్లు పెట్టుకోవడం, ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్. జనసేన ఆల్రెడీ తిరుపతి జనసేన కేటాయించారు, జనసేన అభ్యర్థికి ఓటేయండి అని తిరుగుతున్నాం అని ఎవరు